ఒకటి చెప్తున్నానండి. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుంటే చాలామంది రెడ్డిస్ కాంగ్రెస్ వైపు వెళ్ళేవాళ్ళండి, వైసీపీ నుంచి వీడేవాళ్ళు. ఇప్పుడు ఆ సినారియో క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు చాలామంది వైసీపీలో ఇంపార్టెంట్ రెడ్డి ఫంక్షనరీస్ నాతో మాట్లాడుతున్నారు, నాతో సంభాషిస్తున్నారు. అంటే ఫ్రెండ్లీగా అన్న అనే మాట్లాడేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా అన్న ఇతంత వస్తున్నాం మేము, మాకు రెడ్డిస్కి ఇప్పుడు స్కోప్ ఎక్కడుందంటే మీకు బీజేపీ లాంటివి ఉంటాయా చూసుకోండి అన్న. నేను అంటే భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమైనా అడ్జస్టులు అయితే వాళ్ళు ఏమైనా వెళ్తారేమో, మరి అలాంటి ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అక్కడ ఉక్కపోసి ఉన్నారు, అంటే ఎగ్జిట్ దొరకాలి వాళ్ళకి. మొన్న కాంగ్రెస్ వస్తే మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది, మీరు ఆలోచించుకోండి. సరిపోదు, హిందూస్ అయి ఉండాలి కదా వాళ్ళ క్వాలిఫికేషన్ మేజర్గా. అదే భానుప్రకాష్ రెడ్డి ఎవరు టెస్ట్లో అన్ని టెస్టులు పాస్ అయినాడు కదా. అవును, భానుప్రకాష్ గారు అన్ని టెస్టులు పాస్ అయిన మనిషి కదా. కానీ దీనికి ఏంటండి నిజంగానే వరప్రసాద్ దీనికి కొంత చర్చ అయితే ఉందండి వరప్రసాద్ గారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఉదయ్ భాను గారు పార్టీ మారుతున్నప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన జనసేనలోకి వెళ్తాడంట అన్నప్పుడు, అదేంటి ఆల్రెడీ జగ్గైపేటలో శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన మీద ఇందాక ఆయన చెప్పారు కదా బాలకోటి గారు. అలాగే అక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నప్పుడు అక్కడ దామచర్ల జనార్దన్కి ఆయనకి పెద్ద రిఫ్ట్ ఉంది, సంవత్సరాల తరబడి దశాబ్దాల రిఫ్ట్ ఉంది కదా. సో ఇలాంటివి జరిగినప్పుడు ఒక చర్చ అయితే జరిగింది. ఏంటి అసలు ఇది అంటే తెలుగుదేశము జనసేన ఒక ఒప్పందం మేరకే వీళ్ళని తీసుకుంటుందా జనసేన, లేకపోతే డైరెక్ట్గా జనసేనే డెసిషన్ తీసుకుంటుందా, తెలుగుదేశం సమ్మతి ఉందా, ఈ మూడు పార్టీల మధ్య ఒక ఒడంబడిక ఆ పార్టీలోకి వెళ్ళే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే చర్చ అప్పుడు బాగా జరిగింది. నేను కొంచెం డీప్గా అడిగితే నాకు తెలిసి కూడా ఎవరు ఏం సమాధానం చెప్పాలా, మరి ఇంటర్నల్గా ఎవరు మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ మీకున్న అవగాహన మేరకు ఇటువంటి చేరికలు జరిగినప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పురంధేశ్వరి గారి మధ్య ఏమైనా కనీసం మినిమం టాక్స్ అన్నా ఉంటున్నాయా? మిమ్మల్ని వరప్రసాద్ గారు మిమ్మల్ని అడిగాను. వెంకటకృష్ణ గారు నేను చెప్తాను దీనికి. నా దృష్టిలో అలాంటి ఏం జరిగినట్టు లేదండి. బహుశా ఉదయ్ భాను విషయం అయితే నేను చెప్పగలుగుతాను. ఉదయ్ భాను గారు ఎలక్షన్ ముందే వెళ్ళాలని చూశాడంటే వెళ్ళే వాతావరణం వచ్చింది జనసేనకి. ఆ విజయవాడ సీట్ ఇస్తారని కూడా ఒక రూమర్ వచ్చింది. అయితే అప్పుడే వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడి ఆపేశారు. యాక్చువల్ ఉదయ్ భాను గారు మెంటల్లీ అప్పటికే ఫెడప్ అయిపోయాడు. జగన్ మోసం చేశాడు, నన్ను అన్యాయం చేశాడు, అతను పాప అన్యాయం చేశాడు, ఉదయ్ భాను గారిని అన్యాయం చేశాడు. ఆయన ఎప్పుడో మాతో పాటు మంత్రి కావాల్సిన మనిషి. సరే ఇప్పుడు ఇక్కడ ఇదంటే ఇక్కడ ఇతను మోసం చేశాడు. సరే నేను వెళ్ళిపోతామని సిండికేషన్ ఇచ్చి అవతల మాట్లాడుకున్నా, విజయవాడ సీట్ ఏదో మాట్లాడుకున్నాడు. కానీ ఆ టైంలో మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆపేశారు. మన బాలినేని మాత్రం అది ఎమోషనల్, అది హౌ ఫార్ ఇట్ ఈస్ ఎంతకాలం అనేది నేను చెప్పను. హైలీ ఎమోషనల్గా జరిగింది ఇప్పుడున్న సినారియో. ఈ సినారియో స్టేబుల్ అవుతుందా లేదో నాకు తెలియదు. అదే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అండ్ గంధి శ్రీనివాస్ ఇది రియల్, ఇది మాట్లాడుకునే వెళ్ళారు వాళ్ళు. డెఫినెట్గా ఇంకా చాలామంది ఉన్నారు జనసేనలో చేరటానికి, ఇంకా చాలామంది నా కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేననేది అంటే రెడ్డి సామాజిక వర్గం దానికి సంబంధించి మాత్రం చాలామంది రాజకీయాల్లో నమ్ముకొని రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. ఎందుకంటే మీకు తెలియదు, మనం ఓపెనింగ్ మాట్లాడుకునే ఏం రహస్యాలు ఏం కాదు. ఎవరైనా రెడ్డిస్కి ఏమైనా స్కోప్ ఉంటే వెళ్దాం అనేది ఆలోచనలో ఉన్నారు. అలాంటి స్కోప్ కాంగ్రెస్ ఇస్తుందేమో అని ఆశించారు మొన్నటి వరకు, అది పోయింది. బీజేపీ కనుక ఆ సిచ్యువేషన్ సీజ్ చేస్తే మొత్తం చేరతారు. నా అడ్వైజ్ అంటే నా మనవి మీ ద్వారా వచ్చే బలాన్ని అదే చెప్తున్నా. నా మనవి ఏంటంటే నేను అదే చెప్పబోతున్నా, ఇది చాలా సీరియస్ మ్యాటర్. మీరు నా అడ్వైజ్ ఏంటంటే బాబు గారికి కానీ కూటమి నాయకులందరూ కూడా మీరు ఒక బ్రాడ్ సమన్వయ కమిటీ వేయండి, బ్రాడ్ లెవెల్లో సమన్వయ కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి వివిధ సామాజిక వర్గాలు దాంట్లో ఉండేట్టు చూసుకొని ఎవరు ఏ పార్టీలో సూట్ అవుతారో మీ కమిటీ డిసైడ్ చేసుకొని వచ్చే వాళ్ళని చేర్చుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిగా, నేనేది రాజకీయాలు ఎవరుంటే ఏం జగన్ కాదు ఇంకొకళ్ళు ఉంటారు.
కానీ జగన్ లాంటి వ్యక్తులు డెమోక్రసీకి అనవసరం. మరి వాళ్ళకి ఏదో లెసన్ చెప్పాలి, అట్లాంటి వాళ్ళకి ప్లేస్ లేదని ఒక సంకేతం ఇవ్వాలి. మీరు రాజకీయాల్లో క్లోజ్ చేస్తున్నాం, మేము చేర్చుకోమని ఇవన్నీ కుదరవు. ఇవన్నీ 6 నెలలు అయిపోయింది. ఇంకా ప్రజల యొక్క ఆలోచనలు మారుతాయి, రాజకీయ నాయకుల ఆలోచనలు మారుతాయి. వాళ్ళకి ఎక్కడో చోట పనిచేయాలి, క్షేత్రంలో పనిచేయాలి. ఇప్పుడు మీరు బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు సెన్సార్ ఆఫీసులో పెడితే అది ఎట్లా కుదురుతుంది? అది మీరు అనే దాని ప్రకారం ఏంటంటే స్టార్టింగ్లో అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు, జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని. చచ్చిపోలేదంటే రాజకీయంగా జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, అది అయ్యేదాకా పోరాడుతూనే ఉండాలి, వెంటాడుతూనే ఉండాలి అన్నారు. చచ్చిపోవడం అని మళ్ళీ చెప్తేనే రాజకీయంగా. మీరు అనేది కూడా అలాగే ఉంది. ఎవరిని చేర్చుకుంటారు, ఎవరిని చేర్చుకోరు, ఎందులో తీసుకుంటారు పక్కన పెడితే ఆ పార్టీ అనేది లేకుండా చేయాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేది మీరు చెప్తున్నది అదే కదా. రైట్. ఇది కొంతవరకు ప్రజల నుంచి కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ ఇలాగే ఉంది. అందువల్ల దీనికి బాలకోటయ్య గారు మీలాంటి ఉంటే కాదండి. దీనికి కొంచెం రాజకీయాల్లో అలవాటైన వాళ్ళు ఉండాలి. మాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కదా, అందుకని మేము పనికిరావులే, దానికి పనికిరావు. రైట్, ఓకే. బాలకోటయ్య గారు ఏంటి చెప్పండి. 1 minute.